నేను వచ్చాను వృత్తాంతం తెలుపుతున్నా నేను మాదా దక్షిణ దేశం రామచంద్ర కోట వెళ్తున్నది మా తల్లి రాంబాయిదేవి. రాంబాయమ్మ గర్భమందున రాజాదేశం రాజని పేరు కాల్చిన రామహానంత్రి. అంతేకాదురా విగ్రహం తెలుపుకున్నా నేను. శుక్రవారం సూర్యగ్రహణము. ఆ సూర్యగ్రహణంలో చుక్క పుట్టినట్టు పుట్టిన రామహానంత్రి. చుక్క పుట్టినట్టు అంతేకాదురా విగ్రహం తెలుపుకున్నా నేను. పాకమానిలో పాలు, ఈతమానిలో కళ్ళు, తాటిమానిలో పెరుగు. ఇటువంటి ఔషధములు పోసినది మా తల్లి. అంతేకాదు విగ్రహం తెలుపుకున్నా నేను. నాలుగు కడిగల నాలుగు పాదం మోపిసి నాటకం మారి ఉన్నారు. 10 గడియల పెద్దలతో విత్తనం వేసి ఉన్నారు. 7 గడియల ఏనుగు రాజుతో ఏకాంతమాడి ఉన్న రామహానంత్రి. అటువంటి పరాక్రమం, అటువంటి పౌరుషము నన్నేమి చేయగలవయ్యి? అంతేకాదురా మా తల్లి వెచ్చోట ఉన్నది. మా తల్లి ఉండే ఆస్థానం వరకు లేదమ్మా.
మన యొక్క 12 ఎకరాల పట్టస్థలాలను కూడా ఆటలాడుకోకుండా పాటలు ఆడుకోకుండా గతంలో చోటికి ఎందుకు వచ్చావు బాబు? అలాగే తెలుపుతున్నాను నేను తల్లి. అలాగనే వినిపించుకున్నారా? నాకు విద్యలపైన బుద్ధులపైన ప్రేమ కలిగి ఉన్నది. చదువులపైన శాస్త్రాలపైన భ్రాంతి కలిగి ఉన్నది. నాకు విద్యను నేర్పే గురువులను ఎవరుగా తెలుపుము. చదువులు నేర్పే గురువులైన చక్కగా తెలుపుమమ్మా. కుమార దేశిరాజా అమ్మా ఎంత మాత్రమైనా దూర ప్రదేశంలో విద్య బుద్ధి నేర్చుకోవాలంటున్నావా? అవును తల్లి. అలాగే గురువులు ఉండే విధానం తెలుపుతాను నేను కుమారా. అలాగేనమ్మా. అవునమ్మా. పాలవేరు వెంట ముట్టడ మనస్సవాలు గలదు.
మన సమానమైన అగ్రహారపేట. అవును తల్లి. ఇక అగ్రహారపేట లోపల విస్కూల మఠంలో వేద బ్రాహ్మణులు ఉన్నారు. వేద బ్రాహ్మణి కుమారుడు వెంకోబిరావు ఉన్నాడు. ఆ ఏడు బ్రాహ్మణ కుమారుడు వెంకటరావు ఏమేమి తెలుస్తున్నాడు? అలాగే తెలుపుతున్నాడు. అలాగేనా? నచ్చింది పాలుల కల్లా చదువు నేర్చున్నాడు. 12 ఏళ్ల బాలుడికెల్లా సామ నేర్చున్నాడు. కత్తి సాధన కాదు నేర్చున్నాడు. అవును తల్లి. మాకు చాటున బంధుకు చాటున భాగం నేర్చున్నాడు. అత్తర గుట్టి గురానికి విద్య నేర్చున్నాడు. లగామలకు గురాన్ని బట్టి లఘు నేర్చున్నాడు. ఇలాంటి విద్య బుద్ధులు వినియోగంగా నేర్చున్నాడు కుమారా. అమ్మాకన్న తల్లి అలాగే కూడా నా తల్లి చెప్పిన విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకోవడం మన చెల్లి కూడా చేరవచ్చునమ్మా. అలాగే తల్లిదండ్రులు కూడా ఇష్టపడతారు. అలాగేనమ్మా. అవురా తల్లి దీవెనిచ్చినాడు. వేడికి అర్థంతో దీవించినాడు. సేవంగా లాభంగా కుమార తీసుకురాదు. నీ ఆజ్ఞ ప్రకారం అయిపోయి వచ్చానమ్మా. అలాగే లేదా కుమారా. అదే పిల్లలు
మూడు రాజ్యం పరిపాలిస్తున్నది మా తల్లి సైదుల సాగు మా తల్లి సైదుల భూమ వారి కుమారుడు నేను చక్కని మమతల్లి పెరగాల్సిన కదా ఇద్దరు కాకుండా ఇంకా చెప్తాను నేను ఒకటి కొడుకోబట్టుకున్నాము ఒక్కడే కొడుకు బట్టి కూడా వెరగని సిపాయి పటాని కొడుకు కాబట్టి పెరగిన సిపాయి ఎదురు రోమములు కలిగిన వాడు ఎరగని సిపాయి నవ మూడు గుణలు కలిగిన వాడు మొహమ్మద్ ఖాన్ నవాబ్ అనే సైన్స్ కొడుకు కాబట్టి ఇద్దరు కాకుండా ఇంకా ఇస్తాను ముందు వచ్చే పండుగ రంజాన్ పండుగ తిరిగిపోయిన నెలవక బదులు తిరిగిపోయిన బక్రీద్ పండుగ ఆ తర్వాత పెద్దల పండుగ అల్లా స్వామి బాబా స్వామి మా ఇంటి దేవుడు మహామంత్రి అదే ప్రకారంగా మనం తెలుసుకున్నాం చేసి కాక